ఇక నుంచి నేను ఇది ఎండ, ఇది చల్లతనం, ఇది వాన, ఇది వేడి, నన్ను పొగిడారు, నన్ను నిందించారు, నా ఒంటి మీద దుమ్ము పడింది, నేను బట్ట కట్టుకున్నాను, ఈ భావనలేవీ లేకుండా నేను ఒక చెట్టుకి ఒకరోజు ఒక చెట్టుకి కాసిన ఒక పండు మాత్రమే తింటూ శరీరము ధూళి ధూసర భూరితమైపోగా ఘోరమైన తపస్సు చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. ఇంకా నేను క్షాత్రతేజంతో మళ్ళీ తిరిగి వచ్చి నేను చేసేదేమీ లేదు. నేను చేసిన పాపానికి మీరు బాధపడ్డారు. చూసారా ఎలా కట్టి కుడిపిందో? మీరిద్దరూ హస్తినాపురానికి వెళ్ళిపోండి, వెళ్ళిపోయి అక్కడ సంతోషంగా మీరున్నన్నాళ్ళు జీవితం గడపండి, నేను ఇక్కడ ఘోర తపస్సు చేసి శరీరం వదిలిపెట్టేస్తాను. కష్టం వచ్చినప్పుడు భర్త కాడా, సుఖం ఇవ్వగలిగిన నాళ్ళు భర్త, మేము ఇక్కడే ఉంటాం, ఉండి నిన్ను సేవిస్తూ ఉంటాం. నిన్ను సేవించడం మాకు వ్రతం, ఈశ్వరుడి గురించి తప్పించడం నీకు వ్రతం.